రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 కోటి ఎమ్మెల్యే నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డిగ్రీ పూర్తయిన తర్వాత స్వంతంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా విద్యార్థులకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందుకుగాను నల్గొండ జిల్లాలో ₹20 లక్షల వ్యయంతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని హైదరాబాద్లో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇటీవల ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థినికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని, కళాశాలకు ఎలాంటి వసతులు అవసరమైనా సహకారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ కళాశాలలో మంచి అధ్యాపకులు, అనుభవజ్ఞులు ఉంటారని, ప్రైవేట్ కళాశాలలో అనుభవం లేనివారు ఉంటారని, అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలను ఉపయోగించుకోవాలని కోరారు. నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ₹1 కోటితో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడమే కాకుండా అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని, ఒకవేళ అధ్యాపకులు లేకుంటే అధ్యాపకులను నియమించుకున్నట్లయితే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జీతాలు చెల్లిస్తామని తెలిపారు. డిసెంబర్లోపు కళాశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కావాలని విద్యార్థినులు కోరగా 2000 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా వాటర్ ప్లాంట్ను వెంటనే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రభుత్వం ఇటీవలే జాబ్ క్యాలెండర్ను సైతం విడుదల చేసిందని, నల్గొండ పట్టణం సమీపంలోని ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద ₹80 కోట్ల వ్యయంతో బహుళ వసతి గృహ నిర్మాణాన్ని చేపట్టనున్నామని, ఇక్కడి నుండి చదువుకునే విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి అన్ని గ్రామాల నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని, పేద విద్యార్థులందరూ కష్టపడి చదువుకోవాలని, పట్టుదల, కృషి, లక్ష్యం ఏర్పాటు చేసుకుని ముందుకు కదలాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, గవర్నమెంట్ విద్యపై ఉన్న అపోహను తొడిచివేసే విధంగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, యాజమాన్యం కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాసరాజు, మున్సిపల్ చైర్మన్ బొరి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, పంచాయతీరాజ్ డిఈ గిరిధర్, నల్గొండ ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాస్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఇవన్నీ కాకుండా నేనెంతో ప్రేమించే రామగిరి కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ నల్గొండ పట్టణ పౌరునిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మినిస్టర్, ఎమ్మెల్యే ఇవన్నీ కాదు, మా పిల్లల భవిష్యత్తును తీర్చిస్తే కాలేజీతో పాటు దాదాపు 2022 మంది స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజు ఇక్కడ ఉండే మా ప్రియమైన విద్యార్థినులకు భవిష్యత్తు నిర్ణయించేది లెక్చరర్స్తో పాటు ప్రిన్సిపాల్ కూడా ఒక ప్లాన్తో ప్రకారం ఉన్నప్పుడే ఆ పిల్లల విద్యాబోధన కానీ, ఆ పిల్లల మంచి ర్యాంకులు సాధించడం కానీ, ఆ కళాశాల క్రమశిక్షణతో ఉండాలంటే ప్రిన్సిపాల్ ముఖ్య కారకుడు. ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్స్కు, లెక్చరర్స్కు నా రిక్వెస్ట్, గవర్నమెంట్ కాలేజ్ అనేది ప్రైవేట్ కాలేజీల కంపారిజన్ లేనే లేదు. ప్రైవేట్ కాలేజీలు అంటే బట్టి పట్టించి ఉదయం 4 గంటలకు లేపించి పర్సంటేజ్ తీసుకొచ్చి, ర్యాంకులు తీసుకొచ్చి, కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ వేయించుకునే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చూసాం. కానీ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్కున్న నాలెడ్జ్లో 10% కూడా నాలెడ్జ్ లేని వాళ్ళని అదే కాలేజ్ తీసుకున్న విద్యార్థుల్ని లెక్చరర్స్గా పెడతారు వాళ్ళు. ఇక్కడ ఉన్న లెక్చరర్స్ చాలా ఎంతోమంది మేధావులు. మీ అందరికీ కూడా చెప్తున్నాం, తప్పకుండా కాలేజీకి సంబంధించిన వసతుల విషయంలో మీ అందరికీ అండగా ఉంటామని. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, మా గవర్నమెంట్ చేయబోయే విషయాలు, మొన్న నేను, సీఎం గారు, శ్రీధర్ బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో 170 ఎకరాలలో 370 కోట్లతో శంకుస్థాపన చేపించి వచ్చే ఇయర్కి వెళ్ళి ఎవ్రీ ఇయర్ 20,000 మంది డిగ్రీ చేసిన పిల్లలకు 18 డిజైన్స్, 18 క్లాసెస్లో 18 విభాగాలు, అలా కంప్యూటర్ కానీ, ఫ్యాషన్ డిజైన్ కానీ, ఎక్కడ కానీ
అలా 6 months నుంచి 1 year కోర్సు 2 years కోర్సెస్ పెట్టి ఆ కోర్సుని ఏఐసిటి ఆల్ ఇండియా టెక్నికల్ కమిటీ అప్రూవల్తోని ఆ యూనివర్సిటీని ఎందుకు స్థాపిస్తున్నామంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేస్తూ ప్రైవేట్ రంగంలో స్కిల్నెస్ మీకు నేర్పించి ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఆర్కిటెక్చర్ కానీ ప్లంబింగ్ నుంచి ఎలక్ట్రికల్ నుంచి మార్బుల్కి వెళ్ళి చేసే వాళ్ళంతా కూడా బీహార్ యూపీ ఒరిస్సాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ఎంత తెలుసా? వాళ్ళు డైలీ 3,000 రూపాయలు, మంత్లీ 25 రోజులు పనిచేస్తే 75,000 ఎర్నింగ్ చేస్తారు. నా దగ్గరకు వస్తారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మంచి మంచి కాలేజీలో జాబ్ ఇప్పించమంటే టీసీఎస్లో విప్రోలో జాబ్ పెట్టిస్తే 15,000 ఇస్తారు. ఐటీతో పాటు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐటీ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్న సమయంలో మార్కెట్లో ఇవాళ నిర్మాణ రంగంతోనే మన జీడిపి పెరగడం కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్తోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్న సందర్భంలో ఈ అన్ని కోర్సెస్ పెట్టడానికి గవర్నమెంట్ మేమంటే 2 లక్షల ఉద్యోగాలు ఉంటే 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం అని మిగిలిన పిల్లలకు కూడా దారి చూపించాలి. డిగ్రీ చేసుకొని పెళ్లి చేసుకొని మళ్ళా భర్త సంపాదన ఆధారపడకుండా ఇద్దరు కూడా సంపాదనతోని మీ పిల్లల్ని భవిష్యత్తులో మీ తల్లిదండ్రులని మీ పిల్లల్ని కూడా భవిష్యత్తుతో పాటు మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేయడమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది న్యాక్ అనే డిపార్ట్మెంట్ నాది ఆర్ఎన్బి శాఖలో హైటెక్ సిటీలో ఇప్పుడు 2,000 మంది విద్యార్థులు నా దగ్గర. అందుకనే మన సినిమా దాని గురించి 150 మందితో హరిచంద్ర కలెక్టర్ గారు ఉన్నప్పుడు పెట్టించాం. ఇప్పుడు మళ్ళీ ఒక క్యాంప్ పెట్టిస్తున్నాం. ఇక్కడ 20 కోట్లతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 4 ఫ్లోర్లతోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టుకుంటున్నాం. పిల్లల కోసం నిధులు నియామకాలు మన ఉద్యోగాలు వస్తలేవు, ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఫిలప్ చేయాలి. మనకు 2-3 సమస్యలు ఉన్నాయి. జీవో 46, జీవో 317 అని అప్పుడున్న గవర్నమెంట్ ఏం ఆలోచించకుండా చేసి ఇలా ఉద్యోగులను భార్య ఆదిలాబాద్ ఉంటే భర్త అలంపూర్లో ఉంటాడు. ఎంత 700 కిలోమీటర్ డిఫరెన్స్. జీవో 46 తీసుకొచ్చిండ్రు. అది ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కానిస్టేబుల్ ఉద్యోగం 40 మార్కులు ఉంటే వస్తుంది. నల్గొండలో ఉన్న అబ్బాయిలకు ఎగ్జామ్ రాస్తే 140 మార్కులు వచ్చినా రాదు. అంటే ఒక ఆలోచన లేని గవర్నమెంట్ ఉండే గతంలో. కానీ ఇవాళ మేము ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ నేను మొన్న కాలేజీకి వచ్చినప్పుడు మినిస్టర్ కాగానే అప్పుడు హరిచంద్ర కలెక్టర్ గారు ఉండే. అప్పుడు అడిగిన ఎన్ని రూములు కావాలి మీకంటే ఇంకా ఒక 8 రూములు అయితే అడ్జస్ట్ చేసుకుంటామని చెప్తే మాకు 10 కోట్ల ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది. అది జనరల్గా ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆ పార్టీ కార్యకర్తలకు ఇస్తారు. కానీ నేను 1 నిమిషం కూడా ఆలోచించలే. ₹1 కోటి ఎమ్మడి ఇచ్చేయండి కాలేజీకి అని చెప్పి ₹1 కోటి ఇచ్చినాం. ఇప్పుడు ఎస్సీ గారు అలాగే మొత్తంలో మన దగ్గర పనిచేసిన డిఈ గారు మంచి ఆర్డబ్ల్యూఎస్ గిరి అని మంచి నాలెడ్జ్ ఉన్న మంచి ఫాస్ట్ చేసే పని 3 monthsలో ఒక మోడల్ బిల్డింగ్ 8 రూమ్స్తోని ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ కూడా ఉండాలి. దానికి అటాచ్డ్ ఆ బ్లాక్కు మిగిలిన బాత్రూమ్లో అన్నీ చెక్ చేయండి. మీరు ఎక్కడ బాత్రూమ్స్లో వాటర్ ఇబ్బంది కానీ సఫిషియెంట్ బాత్రూమ్స్ లేవనే మాట రాకూడదు. అవసరం ఉంటే నా ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి ఇంక 20 లక్షలు కాదు 50 లక్షలు ఇస్తాం. గతంలో నేను వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఎంపీగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు బాత్రూమ్స్ ఉన్నప్పుడు ఆ బాత్రూమ్స్ 20 లక్షలు పెట్టి నా ఓన్ మనీ పెట్టి రిపేర్ చేయించిన. సరే అప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఫండ్స్ లేకుండే. ఇప్పుడు కూడా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి కెంట్ అనే మినరల్ వాటర్ కంపెనీకి వెళ్ళి ఇప్పుడే మా మున్సిపల్ చైర్మన్ గారికి గురి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పిన ఒక వారం రోజుల్లోనే మంచి అంటే దాదాపు 2,500 మంది స్టాఫ్ ఉండే కాలేజీ కాబట్టి ఒక 1 వీక్లోనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మీకు ఫిట్ చేయబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నాది ఒకటే విజ్ఞప్తి, పిల్లలకి ఇదంతా టర్నింగ్ డిగ్రీ అంటే మీ లైఫ్ని మలుపు తిప్పే టైం ఇది. మీరు సెల్ ఫోన్లకు టైం పాస్లకు కాకుండా డిగ్రీ చేతికి వచ్చిందా లేదా లెక్క, అంతే పర్సెంటేజ్ వచ్చిందా లెక్క కాకూడదు. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉండే టైం ఇది. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చిన్నగా అంచెలంచెలుగా ఇంటర్మీడియట్ నుంచి తెలుగు మీడియంలో చదువుకొని తర్వాత ఇంజనీరింగ్ చదువుకొని కష్టపడి సరే రాజకీయాలకు వచ్చిన చాలామంది మన కలెక్టర్ నారాయణ రెడ్డి గారు డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాడు. ఆయన గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడు. ఒక మామూలు రైతు కుటుంబం, పేద కుటుంబం, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1 సర్వీస్లో 4వ ర్యాంక్ తెచ్చుకొని ఇవాళ ఐఏఎస్గా కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇవాళ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని మీరు ఎవ్వరు కూడా తక్కువ కాదు.
కానీ పట్టుదల మీ దాంట్లో ఉండాలి. మంచి నిర్మాణం చేయడంలో మనకి మంత్రి గారు చాలా సహకారం చేశారు. మన దగ్గర స్ట్రెంత్ పెరగడానికి ఇటువంటి జిల్లాల్లో మహిళలంతా కూడా బాగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలనేటువంటి పట్టుదలతో మన మినిస్టర్ గారు మన కళాశాలకు ₹1 కోటి శాంక్షన్ చేసి 8 రూముల్ని శాంక్షన్ చేయడం జరిగింది. అడగకుండానే ఈ డబ్బులని ఇవ్వడం జరిగింది. సార్కి పెద్ద ఎత్తున క్లాప్స్ ఇవ్వండి.